హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని ఈ రోజు నేను మీకు అందరికీ చాలా ఉపయోగపడే పులిహోర అయితే చూపిస్తున్నాను నార్మల్గా మనకి ఇంట్లోకి చేసుకోమన్నాం అనుకోండి చక్కగా పులిహోర చేసుకుంటాం ఉప్పులు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి కానీ కొంచెం క్వాంటిటీ ఎక్కువలో చేయాలన్నా మళ్ళీ మనం దేవుడి దగ్గర ప్రసాదంలాగా చేయాలన్నా ఒక కొలత అంటూ కరెక్ట్గా తెలీదు ఎందుకు అనంటే ఇక్కడ వినాయకుడి నది పెట్టినప్పుడు చాలామంది పులిహోర చేస్తున్నప్పుడు అంటూ ఉంటారనమాట మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే కొలత తెలియక చాలా భయమేస్తుంది విజయ నాకు చూపించవా ఒకసారి వీడియోలో చేయొచ్చు కదా అని అడిగారు 100 మందికి సరిపడగా పులిహోర ఎలా చేయాలి అన్నది మనం ఉప్పు కూడా చూడవసరం లేదండి అసలు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలు ఎలా కావాలో చెప్తాను కానీ 100 మందికి సరిపడగా 2 కొలతలు ఉంటాయన్నమాట ఆ 2 కొలతలు అంటే ఏంటో అనుకుంటున్నారా నేను వీడియో చేస్తూ మీతో మాట్లాడతాను అయితే కొంచెం ఇక్కడ ఈ స్టవ్ మీద అయితే ఆ రైస్ అంతా ఉడకడం కొంచెం కష్టం కదా బయట పెట్టుకుని చేద్దాం ఒకవేళ వర్షం ఏమైనా వచ్చింది అనుకోండి మళ్ళీ లోపలికి తీసుకొచ్చేద్దాం రైస్ ఉడికితే సరిపోద్ది ఫస్ట్ అయితేని 100 మందికి సరిపడగా పులిహోర కోసం 4 కేజీల రైస్ తీసుకున్నానండి 4 కేజీల రైస్ ఎందుకు తీసుకున్నాను అంటే నార్మల్గా 4 కేజీల రైస్ అండి 100 మందికి సరిపడగా పులిహోరకి అయితేనే కాకపోతే ఏరియాని బట్టి మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇప్పుడు నేను వినాయక చవితికి ఇప్పుడు పూజ చేయించుకుంటున్నాం కదా అందుకు సాయంత్రం పూజ కాబట్టి పిల్లలు అందరూ ఉంటారు కదా చాలామంది ఉంటారని చెప్పేసి 4 కేజీలు చేస్తున్నాను 100 మందికి అని చెప్పి లేదు అనంటే మనం ఏరియాని బట్టి మనం చేసే సందర్భాన్ని బట్టి అది 4 కేజీలు పడుతుంది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను అయితే ఇప్పుడు నేను క్యాటరింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కలా పంపించేదాన్ని ఎందుకంటే బాగా హై క్లాస్ ఫ్యామిలీలో అనుకోండి ఎక్కువ వెరైటీస్ క్యాటరింగ్లో ఆర్డర్ ఇస్తూ ఉంటారు పూరీలని బజ్జీలని ఇంకా చాలా ఉంటాయి అలాంటప్పుడు 2 కేజీలు 100 మందికి 2 కేజీలు పులిహోరే సరిపోతుంది ఎంత తింటారంటే కొంచెమే తింటారు ఎంతో వేసుకోరు అన్ని రకాలు తినాలి కదా అలాంటప్పుడు 100 మందికి 2 కేజీలు సరిపోద్ది లేదు ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తారు చెమటోసి కష్టపడతారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకాను అలాంటి ఏరియాలకి అంటే కొంచెం మాస్ ఏరియా అని కానీ కొంచెం కష్టపడి చేసే వాళ్ళు ఉంటారు కదా అందరూ అలాంటి పని చేసుకునే వాళ్ళు అలాంటి ఏరియాలకన్నీ మనం పంపించామంటే 100 మందికి సరిపడగానంటే 4 కేజీలు ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట అది డిఫరెన్స్ అనమాట లేదా అందరికీ ఈక్వల్గా అనంటే మాత్రం ఎక్కువ వెరైటీస్ బాగా చేస్తారనుకోండి ప్రతి చోటన ఎటు క్యాటరింగ్ పంపించినా ఏదైనా ఎక్కువ వెరైటీస్ చేస్తామనుకోండి అప్పుడు కూడా 2 నుంచి 3 కేజీల కన్నా అసలు అవసరం లేదనమాట పులిహోర అయితే ఉప్పు కానీ కారం కానీ అంటే పచ్చిమిరపకాయ కారం కానీ పోపులు కానీ ఆయిల్ కానీ చింతపండు కానీ మనం ఉప్పు కూడా చూడని అవసరం లేదు అంత పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే చాలామందికి ఉప్పు చూడడం మన ప్రసాదాలు చేసినప్పుడు అలాంటప్పుడు చాలా కష్టమవుతుంది ఎక్కువ తక్కువ వేసేస్తూ ఉంటారు అలా కాకుండా పర్ఫెక్ట్గా చేయాలంటే ఎలా చేయాలో నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి పదండి ఇగోండి రైస్ అయితే సోనా మసూర్ రైస్ పాత రైస్ తీసుకున్నానండి ఇగో రా రైస్ అనమాట అదే రా రైస్ అయితేనే బాగుంటుంది మనకి ఇదిగోండి ఈ గిన్నెతో 1 గిన్నె రైస్ అయితే 1 కేజీ అనమాట అలాగే 4 గిన్నెలు రైస్ తీసుకున్నాను 4 కేజీలు మీరు 4 కేజీలు మీరు కవర్ కట్టించుకుని వచ్చేసిన కిరాణా షాప్లో మీరు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కొలుసుకోవాలి 1 గిన్నెతో కొలుసుకోండి మీకు ఎన్ని గిన్నెలు వస్తుందో తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి 1కి 2 పోసుకోవాల్సి వస్తుంది పాత రైస్ అయితే కొత్త రైస్ అయితే 1.5 పోసుకోవాల్సి వస్తుంది మీరు తెచ్చిన రైస్ని బట్టి వాటర్ వేసుకోవాలి అయితే ఈ రైస్ అయితే కడిగేసి కొంచెం వాటర్ పోసి పక్కన ఉంచుతానండి తర్వాత మనం ఎసరికైతే పెట్టుకుందాం ఇది 5 కేజీలు రైస్ ఉడికే గిన్నె అనమాట అయితే 5 కేజీల గిన్నెలో 4 కేజీల రైస్ అయితే బాగా ఖాళీగా ఉడుకుద్ది ఇంకాను అయితే 4 గిన్నెలు రైస్ వేసుకున్నాం కదా 4 గిన్నెల రైస్కి 8 గిన్నెలు వాటర్ వేసుకోవాలన్నమాట అయితే 1 గిన్నె వాటర్ ఎక్కువ వేస్తున్నాను అంటే 9వ గిన్నె కూడా వాటర్ పోసేస్తున్నాను ఎందుకంటే బాగా పాత రైస్ నార్మల్గా పాత రైస్ అయితే మనకి 1కి 2 సరిపోద్ది బాగా పాత రైస్ అనుకోండి 1 గిన్నె ఇంకా ఎక్స్ట్రా వేసుకోవాలి అందుకని మరుగుతూ ఉంటాయి ఈ లోపల రైస్ కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇదిగోండి 4 కేజీల రైస్కి 1/2 కేజీ చింతపండు ఒకవేళ బాగా పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి ఒక 100 గ్రాముల అలాగా తగ్గించుకోవచ్చు 1/2 కేజీ కన్నా ఎక్కువ వేసుకోరు పులుపు అనమాట ఇంకంతకన్నా ఎక్కువ అయితే తినేవాళ్ళు చాలా తక్కువ మంది 1/2 కేజీ చింతపండు అయితే కరెక్ట్గా పడుతుందండి ఈ 1/2 కేజీ చింతపండుకి వాటర్ వేడి నీళ్ళు కొంచెం పోసేసి నానబెట్టుకున్నామంటే రైస్ ఉడికేసరికి నానిపోద్ది గుజ్జు తీసుకుని చింతపండు గుజ్జు ఉడకబెట్టుకుందాం ఇదిగోండి 1 గిన్నె నీళ్ళు కాసుకున్నాం కదా ఆ నీళ్ళు వేడి నీళ్ళు పోస్తే తొందరగా చింతపండు నానిపోద్ది దీన్ని నానిపోయిన తర్వాత మనం గుజ్జు తీసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇగో నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా ఇందులో 1-2 స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి రాళ్ళు ఉప్పు మరీ ఎక్కువ వేసారంటే తర్వాత కొలతలో తేడా వచ్చి ఎక్కువైపోద్ది ఉప్పు అయితేని అది కూడా చూసుకోవాలి 1-2 స్పూన్లు అంటే రైస్ మరీ చప్పగా ఉండకుండా ఉండడం కోసం మాత్రమే ఇందులో పసుపు కానీ ఏమీ వేయట్లేదు నేను పసుపు వేస్తే కొంచెం తొందరగా మెత్తపడిపోద్దని మా అమ్మగారిది వేయనివ్వరు పసుపు అందుకని వేయట్లేదు ఇక బియ్యం కడిగి తీసుకొచ్చేసాను చూడండి నీళ్ళతో పాటు నానబెట్టుకోవాలి ఎసరు కాగేటప్పటికి మనం రైస్ వేసుకునే ముందు వాటర్ మొత్తం వంచేసుకుని బియ్యం మాత్రమే ఇందులో వేసేసుకోవాలి
రైస్ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోండి. ఇలాగా చక్కగా కలిపేసుకుని మూత పెట్టేస్తే సరిపోద్ది. ఎందుకంటే తోటతో పెడతా ఉంటారు కదా ఎసరన్నం, అని మనం వార్చక్కర్లేదు అనమాట. అన్నం ఎప్పుడు సిమ్లో కానీ మీడియంలో పెడితే అన్నం పాడైపోతుంది అనమాట. అవి మంట పెద్దదే ఉండాలి. లాస్ట్లో దగ్గరికి వచ్చినప్పుడు కావాలంటే మంట తగ్గించుకోవచ్చు, అది మీకు నేను చెప్తాను. ఇదైతే ఉడకనిద్దాం మూత పెట్టేసుకుని. రైస్ చూడండి మధ్యలో కొంచెం వాటర్ ఉంది, ఈ వాటర్కి మగ్గిపోతుంది. ఇంకా మనం మంట సిమ్లో పెట్టేసుకున్నప్పుడు ఇలా అయినప్పుడు అన్నం అంతా ఇలా సమానంగా చేసేసుకుని ఇందులో నూనె కానీ ఏం వేయట్లేదండి నేనైతే. మనకి రైస్ పొద్దున కరెక్ట్గా ఎలా ఉడుకుతుంది అన్నది తెలిసింది అనుకోండి, కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఒకవేళ పొడి పొడిగా ఉండాలి, ఏమైనా మెత్తగా అయిపోద్ది అని భయం వేస్తే ఒక గుంట గరిటెడు ఆయిల్ ఉడుకుతూ ఉంటుంది చూడండి, అప్పుడే వేసేసుకోండి. ఇది రైస్ అయితే మగ్గిపోతుంది, సిమ్లో పెట్టేశాను. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది, ఒకసారి చూస్తాను. ఇవి ఒకసారి చూపిస్తాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి రైస్ చూడండి, మనం ఇలాగా పెట్టినప్పుడు దీనికి తడి అంటుకోకూడదు అనమాట. ఓకే, ఇది ఒక్క 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుని తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటే అయిపోద్ది. లేదంటే లోపల మెత్తగా అయిపోద్ది అనమాట. బాగా కొంచెం మనం రైస్ తినడానికి ఓకే, కానీ పులిహోరకి బాగోదు. మళ్ళీ ఒక గిన్నెలోకి రైస్ అయితే తీసేస్తాను. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత రైస్ తీస్తాను ఒక గిన్నెలోకి. ఇగోండి రైస్ అయితే ఇక ఇందులో సగం వేసాం. ఎందుకంటే ఒకే దాంట్లో వేసేస్తే మనం కలిపేటప్పుడు మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని రెండిట్లోనే వేసాను. అయితే ఇందులోకి ఇప్పుడు ఒక 100 గ్రామ్స్, ఒక 100 గ్రాములు ఆవాలు తీసుకున్నాను. 100 గ్రాములు ఆవాలు ఇగోండి, చిన్న టీ తాగుతాం కదా గ్లాసు, పోనీ ఆ గ్లాస్తో తీసుకోండి. అన్ని తూకాలతో మీకు కష్టం అని అంటే ఇగో ఇంత అల్లం. ఈ అల్లాన్ని ఈ ఆవాలు కొంచెం ఇగో పోపులోకి కొంచెం ఆవాలు ఉంచుకుని ఇంకా పావంతు తీసేసాను, ముప్పావంతు ఉంది. ఈ ఆవాలని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా అల్లం ముక్కలు కూడా అందులో వేసేసి మిక్సీ వేసేసుకుంటే సరిపోద్ది. ఇది పేస్ట్ చేసి తీసుకొచ్చే లోపల మీకు నేను పసుపు అది ఎలా రాయాలో చూపిస్తాను. ఇదిగోండి కొంచెం కరివేపాకు ఫస్టే ఇగో వేడి అన్నంలో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాం, కానీ ఇప్పుడు ఇందులో అయితే వేయట్లేదు, వేడిగా ఉంది కదా రైస్. ఇందులో కొంచెం కరివేపాకు, ఇందులో కొంచెం ఈ గిన్నెలో కొంచెం వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ పోపులో కూడా వేసుకోవాలి, కానీ ఇందులో మగ్గిన కరివేపాకు అసలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ రైస్ అది కలుపుతాం కదా, ఈ లోపల ఇది మగ్గిపోతుంది. ఇదిగోండి ఆయిల్, వేడిశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది అనమాట పోపులు కదా మనకి. ఇందులో అయితే ఆయిల్ ఏంటంటే ఒక 3 గుంట గరిటెల నూనె తీసుకున్నాను నేను. తీసుకుని ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను చూడండి. పసుపు ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. ఈ రైస్లో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం కొద్దిగా చల్లారాక కలిపితే అయిపోతుంది, లేదంటే మెత్తగా అయిపోద్ది. బాగా వేడిగా ఉంది. ఇది కొంచెం కలుపుతూ ఉన్నాను, మీకు చూపించలేదు మధ్యలో ఇది ఇలాగా, ఎందుకంటే కాలుతుంది కదా అని ఎక్కువ కలపడం చూపించలేదు. ఇలా కొంచెం కలిపేశాక ఇందులో మనం ఆవు పిండి ఇప్పుడు మిక్సీ వేసుకుని తెచ్చేసిన తర్వాత ఆవు పిండి అది పట్టించేసుకుందాం. ఇదిగోండి అల్లం ఇక కొద్దిగా పిప్పులా ఉండాలి, బాగా మెత్తగా నలిగిపోకూడదు. కొంచెం ఎందుకంటే ఎక్కువే నలిగింది, ఇంకా కొంచెం పీస్లా ఉంటా పర్లేదు. లేదంటే తురిమే దాంతో తురుముకున్నా, లేదంటే ఒక రోట్లో వేసుకుని దంచేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇందులో ఆవు పిండి వేస్తాను. ఆవు పిండి రుబ్బిన దాంట్లోనే అల్లం ముక్కలు వేసిన వల్ల ఆవు పిండిలా కనపడుతుంది మీకు. ఆవు పిండి పేస్ట్ వేస్తుంది. ఇదిగోండి ఆవు పిండి పేస్ట్ ఇందులో వేసి 2 ఇలాగా కలిపేసుకుని ఇప్పుడు రెండిట్లో సమానంగా కలిపేసేసుకుందాం. ఇలాగా మొత్తం రైస్ అంతా పట్టేలా కలిపేసుకోవాలి ఆవు పిండి. ఇగోండి రైస్ చూడండి శుభ్రంగా రెండిట్లకి ఆవు పిండి అది బాగా కలిపేసాను. అయితే రైస్ మాత్రం ఎప్పుడైనా చూడండి ఇలాగ పొత్తులాగా ఉండాలి. బియ్యం కింద ఉన్న అంటే రైస్ సరిగ్గా ఉడకకపోయినా కొంచెం ఏంటంటే కొల్లలాగా ఉండాలి. ఇక ఇలా తలంబరాలాగా రాలాలి అని అంటే మాత్రం అసలు మీకు ఆ పులిహోరకి ఏంటంటే పులుపు, ఉప్పు, మసాలాలు ఏంటి మనం అన్ని ఆయిల్ ఇవన్నీ వేస్తాం కదా, అసలు పట్టవు అనమాట సరిగ్గా. అంతా మనం పులిహోర తిందామని ఇలా చేతిలో పెట్టుకుంటే మాత్రం నూనె కింద ఉండి నూనె పీల్చదు, ఉప్పు పీల్చదు, ఏమీ పీల్చవు, అసలు రుచి కూడా ఉండదు అనమాట. అది తినడానికి కూడా బాగోదు. మీరు ఎప్పుడైనా సరే పొత్తులా ఉండాలి. మనకి రైస్ చూడండి, ఇక రైస్ చూడండి ఎంత పొత్తులా ఉందో, ఇలా ఉండాలి. అలాగే మనం నూనె అది పట్టించాం కాబట్టి అతుక్కోకుండా ఉంది. ఇలా ఉంటే మనకి ముద్ద బాగుంటుంది. మనం ముద్ద చేస్తే ఇక ఇలా చూడండి ముద్ద అవ్వాలి. ఇక ఇలా చూడండి, ఇక ఇలా అవ్వాలి. మనకు అది పొడిగా ముద్ద రాకుండా అసలు ఉన్నదంటే అసలు రుచి ఉండదు అనమాట. మనం అన్నం వండడంలో కూడా మనకి టేస్ట్ ఉంటుంది. పులిహోర కావాల్సిన మసాలా మళ్ళీ పోపు రెడీ చేసేసుకుందామండి. పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి.
ఇదిగోండి 1/2 కేజీ చింతపండు ఇందాక వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని బాగా గుజ్జు తీసేసి కొంచెం నీళ్ళు మళ్ళీ పట్టినాయి అనమాట, కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని గుజ్జు తీసుకుని ఆ గుజ్జు ఇందులో వేసేసుకుని ఉడికించుకుంటున్నాను చూడండి. అయితే గుజ్జు తీసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, ఇలా కూడా పులిహోరతో కలుపుతుంటే మరేను గుజ్జు తీసేసి పక్కన పెట్టింది అనమాట. అందుకు ఇదిగోండి గుజ్జు ఇలా తీసుకున్నాం అనమాట, ఇలా పలచగా ఉంది, ఇంకొంచెం పలచగా ఉంది నేను పెట్టేటప్పుడు అయితేనే, ఇలా కూడా కొద్దిగా చిక్కపడింది అంతే. అయితే మనం గుజ్జు వచ్చేంత వరకు బాగా తీసేసుకుని ఆ చింతపండు అంతా ఇందులో వేసేసుకుని ఉడికించుకోవాలి, దగ్గర పడాలండి. అయితే ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి ఇక్కడ 1/2 కిలో గ్లాస్ తీసుకున్నాను, 1/2 కిలో గ్లాసు నిండుగా ఇలా చూడండి నిండుగా పోసాను ఉప్పు. అయితేని మన చింతపండు పులుపు బాగా ఎక్కువగా ఉంది, బాగా ఎర్ర పులుపు ఉంటుంది, అలాంటప్పుడు ఇంకొక 4-5 స్పూన్లు ఉప్పు ఎక్కువ పడుతుంది అనమాట. లేదంటే ఇలా నిండుగా 1/2 కిలో గ్లాస్కి నిండుగా వేసుకోవాలంటే దగ్గర దగ్గర 300 గ్రామ్స్ పైన పడుతుందండి ఉప్పు. అయితేని అలా అయితే మీకు కరెక్ట్గా సరిపోద్ది. గ్లాస్ చూడండి ఒకసారి, మనం వాటర్ తాగుతా గ్లాస్ ఉంటుంది చూడండి, అలాంటి గ్లాస్ అనమాట 1/2 కిలో గ్లాసు. అయితే ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. 1/2 కేజీ పచ్చిమిరపకాయలు పడతాయండి మంచి కారం కాయలు అయితేని, లేదంటే ఇంకో కొంచెం ఎక్కువ కూడా పడతాయి. కొన్ని కాయలు ఒక 20 కాయల వరకు ఇలా చింతపండులో వేసేసి ఉడికించుకుందాం. చింతపండు ఎప్పుడు దగ్గరగా ఉడకాలి, లూజ్గా అది ఉండకూడదు అనమాట ఎప్పుడైనా సరే చింతపండు. ఇందులో ఒక 2 గుంటగరెట్లు మనం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకు అనంటే నిలవ ఉంటుంది అనమాట ఆయిల్ వేస్తే. మనం ఇప్పుడే కలుపుకుంటాం, కొంచెం కూడా అవసరం లేదు మనకి, ఒకవేళ మిగిలే ఛాన్సే లేదంటే ఆయిల్ వేయకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకనంటే గమ్మున ఒకవేళ మిగిలినా అవసరం అయితే నిలవ ఉంటుందని చెప్పి ఆయిల్ వేయడం అంతే అనమాట. ఇదైతే దగ్గరగా ఉడకనిద్దాం. ఇది కొంచెం చింతపండు గుజ్జు అయితే దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అయితే మధ్యలో నేను నిమ్మకాయ అంతా బెల్లం ముక్క వేసాను, ఆ వీడియో మిస్ అయింది అనమాట. మీరైతే కొంచెం బెల్లం ముక్క వేసుకోండి, పులుపు మరి ఎర్ర పులుపు ఉండకుండా ఉంటుంది. పోపులు అయితే వేసేసుకుందాం అండి. మనకి టెంపుల్స్ లో చేసేటప్పుడు కొన్ని మసాలాలు వేసి చేస్తారు కదా, చాలా బాగుంటుంది. టెంపుల్ పులిహోర టైప్ చేసినప్పుడు కొద్దిగా వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను అనమాట. మినపప్పు ఒక 4 స్పూన్లు, శనగపప్పు ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. అలా వేసుకుని లైట్గా వేయించుకోవాలన్నమాట, మరి ఎక్కువగా మాడేలాగా అది వేయించకూడదు. ఇవన్నీ పప్పులు అయితే వేగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక చిన్న గ్లాసు టీ గ్లాసుడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా అలాగే వేగాలి. 4 స్పూన్లు మిరియాలు వేసుకోవాలి. అలాగే ఒక 4 స్పూన్లు జీలకర్ర కన్నా ఎప్పుడు ధనియాలు ఎక్కువ ఉండాలి, డబుల్ క్వాంటిటీలో ఉండాలండి. ఇవి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చక్కగా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చూడండి, ధనియాల స్మెల్ అది వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక 5 స్పూన్లు 5 నుంచి 6 స్పూన్ల వరకు మెంతులు వేసుకుని వేయించుకోవాలి. మెంతులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మెంతులు సరిగ్గా వేగకపోతే జిగురు వస్తుందండి పులిహోరలో కలిపిన తర్వాత. కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుని చల్లారాక మంచిగా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఆయిల్ రైస్లో ఒక 3 గుంటగరట్లు వేసాను, ఇప్పుడు పులిహోర ఉడుకుతున్నప్పుడు ఒక 2 గుంటగరట్లు వేసాను. మొత్తం 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఆయిల్. అయితేని మనకి రైస్ సరిగ్గా ఉడకలేదు, కొంచెం బిరుసుగా ఉందనుకోండి తక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే పీల్చుకోదు కాబట్టి. రైస్ కరెక్ట్గా ఉడికింది అంటే 1/2 కేజీకి ఎక్కువే పడుతుంది, దగ్గర దగ్గర 3/4 కేజీ పట్టేస్తుందండి. చూసుకుని వేసుకోండి. లేదు మాకు ఆయిల్ మరీ తక్కువ తింటామంటే 1/2 కేజీ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కొంచెం కాగాలి చూడండి. కాగిన తర్వాత ఆల్రెడీ మనం ఆవాలు కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా ముందు మనం తీసుకున్నప్పుడు, ఆవాలు ఇందులో వేసేసుకుని బాగా వేయించుకోవాలి. ఆవాలు సరిగ్గా వేగలేదు అనుకోండి పేగులకి అతుక్కుంటూ ఉంటాయి అనమాట సరిగ్గా వేగకపోతే. ఆవాలు ఎప్పుడు బాగా వేయించుకోవాలి. 1/2 కిలో గ్లాస్ తోటి కొలిసి చూపిస్తున్నానండి. అన్ని 1/2 కిలో, శనగపప్పు ఒక 1/2 కిలో, మినపప్పు ఒక 1/2 కిలో. గ్లాస్తో కొలుసుకుంటే ఒక్కొక్క గ్లాసు, 1/2 కిలో గ్లాస్ ఉంటుంది కదా, అలా కొలుసుకునైనా సరే వేసుకోవచ్చు. ఒక్కొక్క గ్లాస్ పడుతుంది అనమాట మనకి 4 కేజీలు పులిహోరకి. అలాగే పల్లీలు కూడా ఒక గ్లాసు, 3 సమానమే. చూడండి వేస్తున్నాను. మినపప్పు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత, ఒక పావంతు వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి, లేదంటే పల్లీలు తొందరగా వేగిపోతాయి, పప్పులు కొంచెం లేటుగా వేగుతాయి. అందుకు ఇవి కూడా దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నేను ఎప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు ముందు వేసేస్తాను, మర్చిపోతాను అనమాట. ఎండుమిరపకాయలు తొందరగా ఏగవు, పచ్చిమిరపకాయలు ముందు వేసేస్తాను. అందులో తేమ శాతం బయటకు వస్తూ ఉంటుంది కదా, ఈ ఎండుమిరపకాయలకు అడ్డొస్తూ ఉంటుంది. ఎండుమిరపకాయలు ముందు వేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయి. ఎండుమిరపకాయలు ఒక 30 వరకు తీసుకోండి. ఇవి ఎక్కువగా ఘాటు ఉండవు అనమాట, బెంగళూరు బాడిగి కాయలు అనమాట. కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోండి, కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు కరివేపాకు అయితే. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక 5 స్పూన్లు ఇంగు వేస్తున్నానండి. ఇంగు వేస్తేనే అసలైన ఆ ఫ్లేవర్ లాస్ట్లో బాగా వచ్చేదైతే మనకైతేని. చూడండి, ఇంగు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పులిహోరలో మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో సగం అందులో సగం వేసేస్తున్నాను.
ముందు మనం ఈ పౌడర్ వేసేసుకోవాలి. ఏంటంటే మనం చింతపండు అది వేసిన తర్వాత కలిపామనుకోండి ఉండల కింద కట్టేస్తుంది అనమాట. అందుకని ఒకసారి ఇది ఇలా వేసేసి కలిపేసుకోవాలి. ఎక్కువ ఇగో ఇలా కలపాలండి. ఎందుకంటే మెత్తగా అయిపోద్ది రైసు, ఎప్పుడైనా సరే ఇరిగిపోయినట్టు అయిపోద్ది. ఇగోండి చింతపండు వేసేస్తున్నాను. ఇందులో సగం అందులో సగం వేసి కలుపుతాను. తర్వాత రెండు ఒకసారి కలిపేసి ఒక దాంట్లోనే పెట్టేస్తాను అనమాట. చింతపండు గట్టిగా అవ్వలేదు అనుకోండి, మనకి పులిహోర ఎప్పుడు చేతికి బాగా అంటుకుంటూ ఉంటున్నట్టుగా ఉంటుంది అనమాట. చింతపండు దగ్గరగా ఉడకనివ్వాలి. నేనైతే చేతితోనే కలిపేస్తానండి, ఆ గరిటెలతో కలపడం అవ్వదు మనకి. చింతపండు కలిపేసుకున్న తర్వాత ఇలా పోపు ఇలా చక్కగా కలిపేసి రెండిట్లో అలా కలిపేసుకుని ఒక దాంట్లో వేసేసుకుందాం. రెండు ఒకసారి మళ్ళీ కలిపేసుకోవచ్చు. అంటే ఒక దాంట్లో ఎక్కువ తక్కువ అది ఏమీ అవ్వకుండా ఉంటుంది అనమాట. పోపు వేసిన తర్వాత మొత్తం కలిపేసి రెండిట్లో ఒకే దాంట్లో వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి పక్కన పెడుతున్నాను. అంటే ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ అవ్వకుండా ఉండడం కోసం అంతా ఇలాగా కలిపేసుకున్నాం. పులిహోర అయితే దేవుడి దగ్గరికి వినాయకుడికి రెడీ అయిపోయిందండి. 100 మందికి సరిపడగా పులిహోర అనమాట ఇది. ఇదిగోండి వినాయకుడి దగ్గరికి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మరి ఒక క్యాన్లోకి తీసుకుని పూజకు టైం అవుతుంది కదా, నేనైతే రెడీ అయిపోతాను. మరి ఎలా ఉంది ఈ వీడియో, పులిహోర వీడియో? 100 మందికి సరిపడగా పులిహోర చేశాను కదా, మరి మీకు నచ్చిందా? నేను ఒక పక్కన రైస్ ఉడుకుతుంది, ఒక పక్కన చింతపండు నానబెడితే రేణు రెడీ చేస్తుంది, ఒక పక్కన దేవుడి దగ్గరికి దండ గుచ్చుతుంది అనమాట. ఎందుకంటే గులాబీ పూల దండ కానీ ఏదైనా కొంచెం లావుగా ఉన్న దండ కావాలంటే అసలు దండలు లేవంట అక్కడ. అందుకు మళ్ళీ వర్షం వస్తుందేమని చెప్పి విడిపూలు తీసుకొచ్చారు, అందుకని గుచ్చుతున్నానండి. అది వింటున్నారా? మన వ్లాగ్ ఛానల్ ఉంది కదా, అందులో పెడతాను నేను దండ ఎలా రెడీ చేశాను అన్నది. అయితే ఇప్పుడు ఈ ప్రసాదం తీసుకుని వినాయకుడి దగ్గరికి వెళ్తాం కదా, అవి షార్ట్ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మరి ఈ 100 మందికి సరిపడగా 4 కేజీల పులిహోర చేశాను కదా, మరి ఈ వీడియో ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని అయితేని. మరి మా వీడియో కనుక నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ వస్తాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.